హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ నీవి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మాంగళ్య బంధం పార్ట్ 6. ఇక కథలోకి వెళ్తే, కొంటెతనం గర్వం నిండిన కళ్ళతో తన అందాన్ని చూస్తూ అలా కూర్చున్నాడు ఆది. ఆ క్షణం ఇంత అందం తన సొంతమన్న ఆలోచనకి మనసు తుల్లి తుల్లి పడింది. ఎప్పుడు సోఫాలో పడుకునే ప్రియ తనని చూసి కూడా బెడ్ పైన పడుకుందంటే ఒంట్లో ఏమైనా బాలేదా అని టక్కున స్ఫురించిన ఆ ఆలోచనకి కంగారు పడి నుదురు మెడ మీద చేయి పెట్టి జ్వరం లాంటిదేమైనా వచ్చిందేమో అని చూశాడు. చల్లటి ఆది చేయి మెడ మీద తగిలేసరికి టక్కున కళ్ళు తెరిచి చూసింది ప్రియ తనని అయోమయంగా చూసేసరికి ఏం చెప్పాలో తెలియక కంగారుగా అటు ఇటు చూశాడు. కోపంతో ఎర్రబడతాయన్న కళ్ళు సిగ్గుతో ప్రేమని కురిపించాయి. ఓ నిమిషం అది నిజమో కాదని కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆది చూపులు గుండెకు తగిలేసరికి ప్రియ పెదాలు అదురుతున్నాయి. అలా ఒక్కసారిగా చటుక్కున ఆది చేతిని లాక్కొని తన బుగ్గ మీద పెట్టుకుంది. మెత్తటి బుగ్గలు అరచేతిని తాకేసరికి ఆది వెన్నులో విద్యుత్ ప్రవహించినట్టయింది. చేతికి బలంగా షాక్ కొట్టేసరికి వెంటనే ఆ చేతిని వెనక్కి లాగి కొంచెం పక్కకి జరిగి ఏం జరగనట్టు పడుకున్నాడు. పదే పదే ఆది నుంచి ఎదురవుతున్న తిరస్కరణ ప్రియ మనసుని నలిపేస్తుంది. ఎందుకిలా? తన మీద ఏమన్నా కోపమా? ఏం తప్పు చేసింది? తెలిసి ఏ తప్పు చెయ్యలేదే, మరెందుకిలా? విసురుగా ఆది వైపుకు తిరిగింది ప్రియ. అప్పటికే ఆది అటు తిరిగి పడుకొని జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. 4 రోజుల ముందు నుంచి ప్రియ ప్రవర్తనలో ఈ మార్పు కనిపిస్తుంది. అత్తగారింటికి తన భార్య ప్రియని వెంటబెట్టుకుని వెళ్ళి సరిగ్గా 4 రోజులవుతుంది. అక్కడ అత్తయ్య తన కూతురికి, అదే తన భార్యకి చేసిన హితబోధం గుర్తుకొచ్చింది ఆదికి. తన మనసు చెప్తుంది ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటననే తన ప్రవర్తనలో వచ్చిన ఈ మార్పుకు బలమైన కారణమా? నిజమా? అలా మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. ఇంతేనా తను నన్ను అర్థం చేసుకుంది? ఇంతేనా నా ప్రేమకున్న విలువ? అని ఈ ఆలోచనలన్నీ మనసుని గందరగోళం చేస్తుంటే వాటిని బలవంతంగా అణిచివేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఎందుకో ఆ రోజు అత్తయ్య గారు ప్రియకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఎందుకే ఆ పిల్లాడిని అంతలా బాధ పెడతావ్? ఏం చేశాడని? నీకా కోపం? నిన్ను ప్రేమించాడానా? అదే తను చేసిన పెద్ద తప్పయిందే. నీతో ప్రేమించానని అతను నిన్ను పార్కులని సినిమాలకని తిరగమని బలవంత పెట్టలేదే. బుద్ధిగా పెళ్లి చేసుకున్నాడు. అందరినీ ఒప్పించి నీ మెడలో తాళి కట్టి దేవుడు సాక్షిగా నిన్ను భార్యని చేసుకున్నాడు. ఎంతమందికుంటుంది ఆ ప్రేమ, ఆ ధైర్యం? చిన్న వయసులోనే తనేంటో నిరూపించుకొని పద్ధతిగా మీ నాన్నగారి దగ్గరకొచ్చి పెళ్ళిని చేయమని అడిగాడు. ఎంతమంది ఉంటారలా? అది ఈ కాలంలో. ఉదాహరణకి ఒక్కరిని చెప్పవే చూద్దాం. అమ్మ మాటలని బిక్కమొఖం వేసుకొని కళ్ళ నిండా నీళ్లతో అలా యథాలాపంగా చూస్తుంది ప్రియ. తప్పు చేశానన్న భావన ప్రియ ముఖంలో కనబడుతుంటే మనసుని బాధ కమ్మేసరికి చిన్నపిల్లలాగా ఏడుస్తున్న ప్రియని చూడగానే ప్రేమ జాలి కలిగలిసి వచ్చాయి ఆదికి. ఎన్ని మాటలు పడింది తన ప్రేమని కాదన్నదని. ప్రియ ఫ్రెండ్స్, చివరికి చెల్లి కూడా ప్రియని కోప్పడింది. ఇప్పుడు మళ్ళీ అమ్మ దగ్గర ఆది కోసం మాటలు పడింది. అందరూ తనని కోప్పడి
మందలించేవాళ్ళే. ఒక్కరు నన్నొక్క మాట అనరే. అయ్యో పాపం అనిపించింది ప్రియముఖం చూసి. మగవాడిని అకారణంగా నీ పంతం కోసం దూరంగా ఉంచకే తల్లి. మన మీద ప్రేమ ఉన్నంతకాలం వాళ్ళ మనసు చెదరదు. అలా అని వాళ్ళ ప్రేమని అలుసుగా చూస్తే మన మీద ప్రేమ తగ్గి మనసు చెదిరే అవకాశం లేకపోలేదు. అబ్బాయి ప్రేమ తగ్గనివ్వకుండా మనసు చెదరనివ్వకుండా చూసుకో. తరువాత అనుకొని లాభం లేదు. అమ్మా అని ప్రియ అమ్మని కౌగిలించుకుంటుంది. తప్పుగా అనుకోకమ్మా, మీ ఇద్దరి మధ్య ఎవరు రానంత వరకు అన్ని సవ్యంగానే ఉంటాయి. అది నీ బెట్టు కానీ అతని బుజ్జగింపు కానీ అన్నీ అందంగా ముద్దుగా ఉంటాయి. కానీ ఒక్కసారి ఏదో అకారణం చేత మూడో వ్యక్తి వచ్చిందో అన్ని భ్రమలు తొలగి మనసులో ఉన్న ప్రేమ దూదిపింజలా మాయమైపోతుంది. పదే పదే దూరం పెట్టి ఆ అబ్బాయి అహం దెబ్బతీయకమ్మా. ప్రేమను కూడా మింగేసే శక్తి అహానికి ఉంది. మగవాడి అహాన్ని దెబ్బతీయకు. పొందికోరు వస్తే కాదని మనసు బాధ పెట్టకే పిచ్చిపిల్ల. అర్థం చేసుకో. తన ప్రేమకి కాకుండా తన అహానికి లొంగిపోయింది తన భార్య అన్న ఆలోచనకి మనసుని ముక్కలుగా విరగ్గొట్టినట్టయింది. తన అహం దెబ్బతిని తను పక్కద్రోవ పడతాడన్న భయంతో ఇదంతా చేస్తుందా? బాధ తన్నుకొస్తుంది. ఇప్పుడు లొంగితే తన మాట నెగ్గినట్టే. లేదు లేదు. ప్రియ తన ప్రేమని చెప్పి మనస్ఫూర్తిగా తన కౌగిలి చేరే వరకు తన చిలిపి చేష్టలకి లొంగేదే లేదు. మనసు చాలా దృఢంగా ఉంది. ఇంతలా మనసు కుదుట పరుచుకుంటుంటే మెత్తగా తన నడుముని భార్య సన్నటి చెయ్యి చుట్టేసరికి ఉలిక్కిపడి అటు తిరిగాడు. కళ్ళనిండా నీళ్ళు, కళ్ళచాటున కోపం, బాధ కళ్ళతోటి బాణాలు వదులుతుంది ప్రియ. నన్ను దూరం పెడతావా అని కళ్ళు మనసుపై నిందలేస్తున్నాయి. ఇలా కాదు, నోరు విప్పి చెప్తే కానీ ఈ సమస్యకి పరిష్కరణ ఉండదని నిర్ణయించుకొని తన నడుంపై ఉన్న ప్రియ చేతిని తన చేతిలోకి తీసుకొని చేతివేళ్లతో ప్రియ చేతివేళ్ళని ముడివేస్తాడు. మొన్న మీ ఇంటికెళ్ళినప్పుడు అత్తయ్య నీతో అన్న మాటలు విన్నాను ప్రియ. నువ్వా నా ప్రాణమా అని వస్తే నువ్వే అంట. అలాంటిది నా ప్రేమ నా అహమా అనొస్తే ప్రేమకే నా ఓటు. మూడో వ్యక్తి అన్న ఆలోచన వద్దు. నాకు కావాల్సింది నీ మనసు కానీ నీ శరీరం కాదు. బుద్ధిగా ఆలోచించకుండా పడుకో. నీకోసం ఎన్నాళ్ళైనా ఇలా నిన్ను చూస్తూ ఉండిపోతా అని ప్రియ బుగ్గ తాకాడు. ఆది మాట్లాడిన మాటలు అస్సలు నచ్చలేదు ప్రియకి. ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా సూదుల్లాంటి చూపులు విసిరింది. తను ఏమన్నా తప్పుగా మాట్లాడానా అని ఆది ఎందుకో మొదటిసారి భయపడ్డాడు. ఎందుకిలా ఏదేదో ఊహించుకుంటున్నారు? తను ఎదురుగా మంచంపై పడుకున్న ఆది కాలర్ పట్టుకొని లాగింది. అలా ఎలా మాట్లాడుతున్నారు అని ఆది కాలర్ వదిలేసి ఆది చెంపపైన ఒక చిన్న దెబ్బ కొట్టింది. ఆది ఒక్కసారిగా కంగు తిన్నాడు. లేచి బెడ్ పైన కూర్చొని చేతులతో ముఖాన్ని దాచేసుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది ప్రియ. ఆది ప్రియ నడుం మీద చేయేసి దగ్గరికి లాక్కోపోయాడు. తాకొద్దు అని ఆది చేతిపైన ఒక చిన్న దెబ్బ పడింది. తాకొద్దన్నానా? అయోమయంగా ప్రియనే చూస్తున్న ఆది నుంచి ఇంకాస్త దూరం జరుగుతూ చెప్పింది. ఎందుకంత కోపం ప్రియ? నీకిష్టం లేకుండా నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఈ పని చేయాల్సిన అవసరం లేదు. నా ప్రేమని అర్థం చేసుకున్న రోజు
వద్దన్నా ఇద్దరం ఒకరిలో ఒకరం ఆనందంగా కలిసిపోతాం అని భరోసాగా చెప్తాడు. అప్పుడు ప్రియ బేలగా ఒక నవ్వు నవ్వింది. మామూలుగా చెప్తే అర్థం చేసుకుంటే ఆది తన భర్త ఎందుకు అవుతాడు? మీరెప్పుడు అంతే, నాకు అర్థం కారు, నా మనసుని అర్థం చేసుకోరు, మిమ్మల్ని దూరం పెడితే మీ ప్రేమని అర్థం చేసుకోలేదని బాధపడతారు, ప్రేమతో దగ్గరకొస్తే మీ మీద నమ్మకం లేక అమ్మ చెప్పిన మాటలకి లొంగిపోయి మీ చేతుల్లో కరిగిపోవాలనుకున్నాను అనుకుంటారు, దూరం పెడితే నాకు మీ మీద కోపం అంటారు, దగ్గరకొస్తే నాకు మీ మీద అపనమ్మకం అంటారు. ఎలా చావాలి? దగ్గర కాలేను, దూరంగా ఉండలేను, మీతో ఎలా ఉండాలి అని ప్రియ బెడ్ పై నుంచి లేచి సోఫాలో పడుకుంటుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి. అమ్మ చెప్పిందనో ఇంకేదో కారణంతో మీకు దగ్గర అవ్వాలనుకోలేదు. మీ మీద ఇష్టంతో, మనసు నిండా ప్రేమతో మీలో కలిసిపోవాలనుకున్నా. తనువే కాదు, మనసు కూడా పంచుకుందామనుకున్నాను. అమ్మ మాటలు మీరు వినడం కాదు, స్వాతితో మీ మాటలు నేను విన్నాను. ఛ, అలా ఎలా అనుకున్నారు? ప్రియ ప్రశ్నకి ఆది దగ్గర సమాధానం లేదు. మరి అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.